కవిత గారిని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, అసలు ఈ ఇష్యూ అంటే ఏంది అనేది మనం ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఒక అర్ధగంట సేపు మొత్తం ఎనాలిసిస్ చేసినాం. ఆ ఎనాలిసిస్లో దాని ప్రకారం ఇప్పుడు కూడా నేను ఒక 2 నిమిషాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఎమ్మెల్సీ కవిత గారు ఎప్పుడైతే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 39 సీట్లు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఒక నెల 2 నెలల ముందు కవితని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ తీసుకుపోయి జైల్లో పెడతారు. సో అప్పటి నుంచి కవిత కొంత పార్టీకి ఆమె దూరమైంది, పార్టీ మాత్రం కవితకి ఏం దూరం కాలేదు. పార్టీ ఆమెను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆమెను జైల్లో పెట్టినా, అరెస్ట్ చేసిన ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కక్షపూరితమైనటువంటి కేసు అని చెప్పేసి ఇది స్వయంగా కేసీఆర్ గారే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా నన్ను ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కలిసి నా కుటుంబాన్ని, నా కూతురుని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా, నా కూతురుని ఇబ్బంది పెట్టినా, నన్ను అరెస్ట్ చేసినా, ఎవరిని అరెస్ట్ చేసినా కేసీఆర్ లొంగడు, కేసీఆర్ తెలంగాణ కోసమే మాట్లాడతాడు, తెలంగాణ కోసమే ఉంటాడు అని చెప్పేసి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను పార్టీ ఈ మధ్యలో బాగా గుర్తు చేస్తూ ఉంది, అక్కడక్కడ చెప్తా ఉంది కూడా. సో ఈ సందర్భంగా నా వెనకాల ఎవరు లేరు అనేటువంటి అభిప్రాయానికి కవిత వెళ్ళిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఆమె జైలుకు పోయినా కానీ ఆ అంశం వచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అంశం ఏ టీవీ వేదిక కానీ ఏ రాజకీయ వేదిక మీద వచ్చినా కూడా ఆమెను డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చేసిందనేది మాత్రం కనపడుతూనే ఉంది, ఓపెన్గా కనపడుతూ ఉంది. జగదీష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు, టీవీ చర్చల్లో మాట్లాడారు, కవిత మీద ఒక కక్షపూరితమైనటువంటి కేసే పెట్టారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆమెను బలిపశువులను చేయాలన్నటువంటి ఉద్దేశము లేదు అనేటువంటి పార్టీ విధానాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళు పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి, జైలుకి వెళ్ళి ఆమెతో మిలాఖత్ అయ్యి కలిసి వచ్చారు, ఆమెకు ధైర్యం చెప్పొచ్చారు, బెయిల్ కోసము చాలా ప్రయత్నాలు చేసిరు, పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడారు. పార్టీ తరఫున కూడా ఆమె చాలా సీరియస్గా లీగల్గా ఫైట్ చేసింది. చివరికి కవితను ఆ బెయిల్ మీద తీసుకొచ్చారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినాకనే కవిత వ్యవహారంలో దాంట్లో కంప్లీట్గా మారిపోయింది. ఆమె వ్యవహార శైలిలో, ఆమె మాట తీరులో కూడా మారిపోయింది. బేసిక్గా బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున పెద్ద ర్యాలీ తీయాలని కవిత వర్గం ఆలోచించింది. దానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. అప్పుడు దాంతో కొంతమంది అక్కడ మిక్స్డ్ జెండాలు కనపడినాయి. స్టార్టింగ్లో కూడా కొంతమంది బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని పోయినా, గులాబీ జెండాలు పట్టుకోపోయినా, కొంతమంది జాగృతి జెండాలు పట్టుకొని పోయినటువంటి సందర్భాన్ని చూసినాం. ర్యాలీలు తీయాలి, శంషాబాద్ నుంచి హైదరాబాద్ దాకా భారీ ఎత్తున ర్యాలీ, ఒక రకమైనటువంటి ఒక హైప్ తీయాలి. ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైనప్పుడు ఆయన మీసాలు ఇట్లా తిప్పుతూ తొడగొడుతూ ఆ రోజు చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలను ఆ రకంగా ఒక భారీ ర్యాలీ తీసి బల ప్రదర్శన చేయాలన్నటువంటి అభిప్రాయంతో కవిత ఉన్నట్టుగా దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. ఈ టైంలో ఆ కేసులో బయటకు వచ్చిన తర్వాత ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదని చెప్పేసి పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పినట్టు ఇవన్నీ కూడా అర్థమై అక్కడ ఇంటర్నల్గా నడిచేటువంటి వ్యవహారం. దాని తర్వాత అక్కడనే కవిత కాస్త నొచ్చుకున్నట్టుగా, అంటే నన్ను జైల్లో పెడితే కనీసం నాకు హైప్ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వట్లేరు అనేటువంటి అభిప్రాయం కవితలో వచ్చినట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. దాని తర్వాత పార్టీలో ఎప్పుడైతే బెయిల్ మీద కవిత బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ బాగా నడిచింది. పార్టీలో కవితకు కీలక రోల్ ఇస్తారు, కీ రోల్ ఇస్తారు, పార్టీలో ఆమెను క్రియాశీలకంగా చేసి ఆమెను గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కవితను తిప్పుతారు. ఎందుకంటే కక్షపూరితంగా కేసు పెట్టి ఆమెను జైల్లో బంధించి పార్టీని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమెకు పార్టీ పగ్గాల్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారు. సరే, కేటీఆర్ గారికి ఉన్నటువంటి పదవిని కోత పెట్టకపోయినా ఒక బలమైనటువంటి పొజిషన్ ఇచ్చి ఆమెను గ్రామ స్థాయిలో తిప్పుతారనేటువంటి అభిప్రాయము కొంత కింది స్థాయి క్యాడర్లో కూడా వచ్చింది. కవిత కూడా ఆ నేపథ్యంలో కొంత ఆశలు పెట్టుకున్నటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె నెంబర్ 3గా నెంబర్ 4గా చలామణి అయింది 10 సంవత్సరాల పాటు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కూడా ఒక పవర్ సెంటర్గా ఉన్నారు. కాబట్టి 100% ఆమెకు అలాంటి అవకాశాలు, అలాంటి ఆశలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కానీ బెయిల్ మీద బయటకు వచ్చినాక ఒకటి ఫస్ట్ ర్యాలీ తీయనివ్వలేదు, నా బలాన్ని ప్రదర్శించుకోనివ్వలేదు, నాకు పార్టీ సంపూర్ణంగా పూర్తి స్థాయిలో నాకు మద్దతు ప్రకటించలేదు. రోడ్ల మీదకి వేలాది మంది వచ్చి నాకు ర్యాలీ తీస్తారు, ఈ రకంగా హైప్ వస్తుంది
అనేటువంటి అభిప్రాయంతో ఆమె ఉండింది. కానీ అక్కడ ఆ ప్రయత్నం ఏం జరగలేదు. కేసీఆర్ గారు సింపుల్గా మీరు సైలెంట్గా వెళ్ళేసి ఇంట్లో ఉండండి అని చెప్పారు. దాని తర్వాత వెంటనే రాజకీయాలకు మీరు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని చూసుకో, ఎక్కడ కూడా రాజకీయ టచ్ ఇవ్వకూడదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టు సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత కూడా దాదాపు బెయిల్ మీద బయటకు వచ్చినాక ఒక 3 నెలల పాటు 3-4 నెలల పాటు ఎక్కడ కూడా ఆమె రాజకీయంగా యాక్టివ్గా లేరు. హార్డ్లీ ఒక 2 months వరకు అయితే అసలు ఎవరికి కనపడలేదు. కొన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎందుకంటే జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె ఆరోగ్యం కూడా సహకరించకుండా కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ వాతావరణం ఈ వాతావరణం కాబట్టి కొంత రెస్ట్ తీసుకున్నటువంటి రెస్ట్ మోడ్లో ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే కవిత గారు మళ్ళీ యాక్టివేట్ అయ్యారో, యాక్టివేట్ అయినాక అప్పటిదాకా వేచి చూసే ధోరణితోటి కవిత కూడా వెయిట్ చేసింది. కేసీఆర్ గారు పిలుస్తారు కావచ్చు, పిలిచి నాకు ఏదో ఒక బాధ్యతలు ఇస్తారు కావచ్చు, నన్ను యాక్టివ్గా ఇంకా గ్రౌండ్లో తిప్పుతారు కావచ్చు, అంటే వారు ఏం ఎక్స్పెక్ట్ చేసిరంటే జైలు కోవడం ఇదంతా ఒక అడ్వాంటేజ్ ఫేమ్ లెక్క కవిత గారు ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ కేసీఆర్ మాత్రము ఇదంతా పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి అంశంగానే ఆయన పరిగణించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కనపడలే. తప్పు చేసినప్పుడు తనవాడైనా మనవాడైనా ఒకటే అనేటువంటి రీతిలో కవిత మీద కేసు, ఆమె అరెస్టు, జైలు ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్గా మచ్చలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మచ్చలేనటువంటి కేసీఆర్ గారికి ఇదొక మచ్చ లెక్క ఆయన భావించి ఉండవచ్చు. అందుకనే కవితకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే కవితకు ఎలాంటి పొజిషన్ కూడా ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తూ వస్తున్నటువంటి కవిత సిమిలర్గా ఎలాగో ఆల్రెడీ ఉన్నటువంటి జాగృతి, ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఉద్యమ కాలం నుంచి ఉన్నది, ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ పండుగలో కానీ లేకపోతే తెలంగాణ ఆట పాట విషయం వెలికి తీసుకురావడం కానీ ఇవన్నీ అంశాల పట్ల జాగృతి చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలతోటి కూడా ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర జాగృతికి ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు జాగృతి యాక్టివిటీస్ పెద్దగా జరగనివ్వలేదు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు నువ్వు జాగృతి పెట్టి ముందుకు తీసుకపోతే ప్రభుత్వానికి సమాంతరంగా ఇంకొక ప్రభుత్వాన్ని నడిపించినట్టు అవుతుంది, సో కాబట్టి అవసరం లేదని చెప్పేసి కేసీఆర్ గారే చెప్పినట్టు దాన్ని ఇదే అంశాన్ని కవిత గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆమె ఒక 1-2 నెలల పాటు చూసి పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ కేసీఆర్ గారి నుంచి కానీ ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆమె ఇంకా నా జాగృతి సంస్థను నేను బిల్డ్ చేసుకోవాలి, నేను బలంగా ఉంటే నా సంస్థ బలంగా ఉంటే తర్వాత ఎవరైనా నన్ను పిలుస్తారన్నటువంటి ఉద్దేశమా లేకపోతే సొంత కుంపటి పెట్టుకుందామన్నటువంటి ఆలోచన ఆమెకు గత కొన్ని నెలల క్రితమే వచ్చిందా తెలియదు. కానీ ఆమె జాగృతి యాక్టివిటీస్ మాత్రం చాలా సీరియస్గా చేసింది. బీసీ వాయిస్ తీసుకున్నది, బీసీ అంటే అంతకుముందు జైలుకు పోకముందు కూడా ఆమె బీసీ వాయిస్ తీసుకున్నది. పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, అసెంబ్లీ ముందు రకరకాల తీర్మానాలు కావచ్చు లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత కవిత గారు కూడా మళ్ళీ బీసీ మూమెంట్ బాగా పీక్స్కి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం 2 అంశాలు చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ నినాదం తీసుకొని ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు ఒక లైన్లో ఉన్నారు, కవిత గారు సపరేట్గా ఈమె ఒక లైన్లో ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ 2 లైన్గా 2గా చీలిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా జిల్లాలలో పోకపోవడము, కవిత పోతే ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఇట్లాంటివి కూడా ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే కవిత వ్యవహారం ఏందో కింది స్థాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆమె సపోజ్ నల్గొండ జిల్లాకు పోతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పోవాలన్నా వద్దా, పోతే అధిష్టానం ఏమనుకుంటుంది, పోకపోతే కవిత ఏమనుకుంటుంది, ఒక పెద్ద డోలానమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉండే. ఇవన్నిటి నేపథ్యంలో ఆమె కొంత అసహనానికి గురయ్యింది, అసహనానికి లోనయ్యింది. నాకు అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేరు, నేను జైలుకు పోయొచ్చినా నన్ను అరెస్ట్ చేసి నన్ను బంధించి అది చేసినా, నేను కేసీఆర్ కూతుర్ని నేను జైలుకు పోయొచ్చినా కానీ నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు అనేటువంటి అసహనం ఆమె లోపల రోజు రోజు పెరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే. దాని తర్వాత ఆమె జాగృతి కార్యక్రమాలు కొంత స్పీడప్ చేసింది, అలాగే కొన్ని నియామకాలు చేపట్టింది. ఈ నియామకాలు చేపడుతున్నటువంటి క్రమం లోపల బీఆర్ఎస్ కూడా 1-2 సార్లు ఆమెకు సంబంధించినటువంటి పదవులు ఏవేవైతే ఉన్నాయో పార్టీలో అవన్నీ క్రియాశీలక పదవులన్నీ తొలగించుకుంటూ వచ్చింది. బొగ్గుగని కార్మిక సంఘం ఉంటుంది, దాంట్లో ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర, పార్టీలో కూడా మంచి పొజిషన్లో ఉంటారు అందులో చేసినటువంటి వాళ్ళు. ఆ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి కవిత గారిని తొలగించి ఆ పదవిని కొప్పులీశ్వర్ గారికి, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారికి, అదే గని కార్మిక నేత బిడ్డ అయినటువంటి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అక్కడి నుంచే కవిత ఇంపార్టెన్స్ ఇంకా కూడా తగ్గుకుంటూ పోయింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పుడైతే ఇదంతా అసలు కావడానికి కారణం ఏంటి అంటే
రజతోత్సవం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఆ పనులు ఇవన్నీ కూడా కేసీఆర్ గారే దగ్గరుండి చూసుకున్నారు. ఆ సభకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ రజతోత్సవం కార్యక్రమాన్ని, రజతోత్సవం సభని, 25 సంవత్సరాల సభని అదొక మైల్ స్టోన్ లెక్క, అదొక బిగ్ ఛాలెంజ్ లెక్క తీసుకొని ఆ సభను సక్సెస్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారే దగ్గరుండి పర్యవేక్షించుకోవడము, ఆయన వ్యక్తులను కొంతమందిని పెట్టేసి గ్రౌండ్కి పంపించడము, ఇట్లాంటివన్నీ కూడా మనము చూసినాం. ఎవరు కూడా అంటే సరే మిగతా నాయకులు కూడా ఎవరికి వారు తోచిన పనులు, తోచిన కార్యక్రమాలు వాళ్ళ మీద వేసుకొని చేసిరు, కానీ మొత్తం పర్యవేక్షించింది, దానంతా చూసుకుంది మాత్రం కేసీఆర్ గారు అనేది పార్టీలో చాలా దానికి దగ్గరగా ఉన్నటువంటి చాలామందికి తెలిసిన అంశమే. అయితే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం తర్వాత ఆ ఫ్లెక్సీల ఏర్పాట్ల విషయంలో కూడా కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి, కవిత ఫోటోలు లేవు, ఈ హరీష్ రావు ఫోటోలు లేవు అనేటువంటి ఒక చర్చ కూడా బాగా బయటకు వచ్చింది. ఈమె బాగా హట్ అయినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. నా ఫోటోలు పెట్టలేదు, నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వేదిక మీద అన్నట్టు కొంత ఆమె కొంత నిరుత్సాహానికి గురైనట్టుగా, నిరాశకు గురైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత, అయితే ఆ సభ అయిపోయిన తర్వాత ఈమె రాసినటువంటి లేఖ కేసీఆర్ గారికి తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చింది. కేసీఆర్ గారు ఆలోచించే ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పార్టీలో చాలా ఆయన దగ్గరగా ఉన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి 100 సైడ్లు ఆలోచించి ఆ ఆలోచన ప్రకారమే తీసుకుంటారని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు, ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. సో కానీ కవిత, ఆయన కూతురు అయినటువంటి కవిత గారు, మరి ఆయన మనస్తత్వం తెలియదా, ఆయన వ్యక్తిత్వం తెలియదా, ఆయన ఆలోచన విధానం తెలియదా, తెలియకుండా ఏ రకంగా అంత 1 సైడెడ్ లేఖ రాసిరు అనేది అక్కడ పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆమె రాసినటువంటి ఆ 3-4 పేజీల లేఖను కనుక ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ లేఖలో కేసీఆర్ గారినే తప్పుపడుతున్నటువంటి విధంగా కొన్ని పదాలు ఉన్నాయి. మీరు బీజేపీ మీద మాట్లాడాల్సి ఉండే ఇంకా గట్టిగా, మీరు అలా మాట్లాడకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైపోతుందన్నటువంటి సంకేతాలు ఇంకా పోతాయి, మీరు నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేసిరంట, నేను దాన్ని అడ్డుకున్నా, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా ఆ లేఖలో పొందుపరచడం వల్ల పార్టీ ఇంకా బలహీనపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ లేఖ పొరపాటున కూడా బయటికి పోయినా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది, పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు గమనించిరా ఏమో తెలియదు. కానీ ఆ లేఖ అంశాలను మాత్రం మనం పరిశీలిస్తే ఆమె రాసినటువంటి ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ 70% ఉన్నది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ 30% ఉన్నది. అంటే మొత్తం అంతా ఆ సభ సక్సెస్ అయింది, కానీ మీరు ఫెయిల్ అయిపోయారు, బీజేపీని విమర్శించలేదు అని చెప్పేసి అక్కడ ఆ లేఖ చదివేటప్పుడు కూడా ఎవరిదో ఎజెండాని కవిత గారు తన పెన్ను రూపంలో, పేపర్ రూపంలో రాసి అక్కడ పెట్టారా అనేటువంటి అనుమానాలు కూడా సగటున ఆ లేఖ చదివినటువంటి ఏ బీఆర్ఎస్ కార్యకర్తకైనా, ఏ బీఆర్ఎస్ నాయకుడికైనా అనుమానాలు వస్తాయి. కేసీఆర్ గారికి అనుమానాలు రావడం వెనకాల ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి ఆ లేఖను ఆయన తీసి పక్కన పడేసిండని. అయితే ఆ లేఖ తర్వాత కేసీఆర్ గారికి, కవిత గారికి ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో, అది ఇంకింత గ్యాప్ పెరిగింది అనేది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. దాంతో ఆమె ఆ లేఖ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అమెరికా టూర్లో ఉన్నప్పుడు, అమెరికా నుంచి రిటర్న్ ప్రయాణం వచ్చేటప్పుడు, అంటే అమెరికా నుంచి రిటర్న్ హైదరాబాద్కు ఫ్లైట్ ఎక్కే ముందు 2 గంటల ముందు, ఎగ్జాక్ట్గా 2 గంటల ముందు ఆ లేఖ మీడియాకు లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది, ఏడంగా లీక్ అయింది అనేది మాత్రం ఇప్పటికీ అదొక పెద్ద బిగ్ క్వశ్చన్ లెక్క మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఆ లేఖను వీళ్ళే లీక్ చేసుకున్నారా, కవితకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే కవితనే లీక్ చేసిందా, పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక నెపం, ఒక సాకు చూసుకున్నారా, ఒక దారి చూసుకున్నారా అనేటువంటి అభిప్రాయాలు అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆమె కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కడానికి 1-2 గంటల ముందు ఆ లేఖ లీక్ అయింది. ఫస్ట్ అది ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి వెళ్ళింది. ఆ ఛానల్ వాళ్ళు ఆ లేఖను ప్లే చేయడానికి, టెలికాస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ఛానల్గా పేరు పడినటువంటి ఒక ఛానల్, ఆ ఛానల్కి ఆ లేఖ పోయింది, వివరాలన్నీ కూడా చేరినాయి. ఆ ఛానల్ ఆ లేఖను బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత దాదాపు 12 గంటల పాటు చర్చ అయింది. ఎక్కడ అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చేదాకా జర్నీ టైం మొత్తం కూడా తెలుగు మీడియా, తెలంగాణ మీడియా, తెలుగు మీడియా మొత్తం కూడా కవిత లేఖ మీదనే చర్చ నడిపించారు. చర్చ నడిచింది, కావాల్సినంత ప్రచారం జరిగింది. అక్కడ దిగిన తర్వాత, లేఖ ప్రచారం జరిగిన తర్వాత, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. బేసిక్గా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అక్కడికి పోలేదు, బీఆర్ఎస్ జెండాలు ఎవరు అక్కడ, గులాబీ జెండా, ఒక్క జెండా కూడా శంషాబాద్కు పోలేదు. కానీ ఆమె అక్కడ ఫ్లైట్ ఎక్కే కంటే ముందే ఆమెకు ఆ విషయం తెలిసితేనే ఆమె గైడ్లైన్స్ ప్రకారమే ఇక్కడికి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫోన్ పనిచేయదు, ఫోను ఆన్ చేసేటువంటి పరిస్థితులు ఉండదు, ఫోన్ కాల్ మాట్లాడలేరు. సో కాబట్టి
అక్కడ అంటే ఆమె ఫ్లైట్ ఎక్కకంటే ముందే ఆ లేఖ లీక్ అయిందని మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి విషయం తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఫ్లైట్ దిగే లోపల ఇక్కడ ఆల్రెడీ మొత్తము కాబోయే సీఎం కవితక్క లేకపోతే ఇట్లా అని చెప్పేసి జాగృతి జెండాలు, జాగృతి ప్లకార్డులు, కేవలం కేసీఆర్ గారి ఫోటో, మళ్ళీ ఆ ప్లకార్డులు కూడా ఎక్కడ కూడా గులాబీ రంగు లేకపోవడం, ఓన్లీ జాగృతి కలర్సు, ఆకుపచ్చ కలర్లు, కొన్ని కలర్లు పెట్టేసుకొని ఆ ప్లకార్డులు, ఆ జెండాలే కనపడ్డాయి. కవితక్క సీఎం సీఎం అంటూ నినాదాలు వాళ్ళు రాగానే చూసిర్రు. దాని తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఈ మీడియాకి ఇంకింత బలం చేకూర్చినాయి. కేసీఆర్ గారు మంచోరే, కానీ కేసీఆర్ గారు చుట్టుముట్టున్నటువంటి దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వలన ఇది అంతా ఇట్లా అవుతా ఉన్నది. సో నా లేఖ ఎట్లా లీక్ అయింది, ఎవరు లీక్ చేసిరు అని చెప్పేసి ఆమె కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూసినాం. అక్కడ మాట్లాడిన తర్వాత వచ్చిర్రు. అప్పుడు మళ్ళీ కూడా ఇదే మీడియా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలంటే కేసీఆర్ చుట్టూ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా అతి కొంతమంది, ఒక 4-5 మాత్రమే కేసీఆర్ చుట్టూ ఉంటారు. మరి ఈ ఇంతమందిలో దయ్యం ఎవరు? కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దయ్యాలు ఎవరు? దయ్యాలు 1-2 ఉన్నాయా, ఒకటే దయ్యం ఉందా ఏంది అనేది పెద్ద చర్చ నడిచింది. మీడియా ఛానల్లో రకరకాల చర్చ నడిచింది. ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా అయితే మొత్తము కవిత గారి స్టోరీస్ని రోజు పుంకానుగా ఫస్ట్ పేజీల్లో వార్తలు కూడా ప్రచారం అయినాయి. ఇదంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు అక్కడ ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో మాట్లాడకుండా కొంత దాన్ని అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుండే దాన్ని, కానీ అక్కడ ఆమె ఆ స్టేట్మెంట్ తోటి ఇంకింత ఆజ్యం పోసినట్టు అయిపోయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో చీలిక, కవిత వర్గం సపరేట్ అనేటువంటి చీలిక చాలా స్పష్టంగా కనపడిపోయింది. బయటకు చెప్పకపోయినా ఆమె మాత్రం ఆమె సపరేట్, ఆమె వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం.